నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ నెలలో రథసప్తమి రాబోతుంది. ఆ రోజున్న ప్రత్యేకత గురించి తెలియచేయండి అమ్మ. ఈ రథసప్తమి సూర్య జయంతి. సూర్యుడు సూర్యుడు పుట్టిన రోజు అని చెప్పుకుంటాం అనమాట. సూర్యుడు పుట్టడం ఏమిటి అని అంటే ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ పుట్టాలి కదా ఎవరైనా మొదట్లో ఒకసారి. అలాగే యుగాలు మారుతూ ఉన్న కొద్దీ పాతవి కొత్తవి కొత్తవి పాతవి కలిసిపోతూనే ఉంటాయి కదా అలాగా. ఈయన కశ్యపుడి కొడుకు. కశ్యపుడు అదితి కశ్యపుల సంతానం సూర్యుడు. అందుకనే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఆయనకి నమస్కారం చేస్తాం మనం. సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం కోసం సూర్యుడిని భావించాలి. సప్తాశ్వరథమారూఢం అన్నాం చూడండి. ఇవన్నీ మన సంప్రదాయాలన్నీ మన సనాతన ధర్మంలో ఉన్నవన్నీ సాంకేతికంగా ఉంటాయి. సాంకేతికంగా అంటే 7 గుర్రాలు ఆ రథానికి అని చెప్పుకుంటే, రథం అంటే ఒక వారం, ఆ వారంలో 7 రోజులు, ఆ 7 రోజులకి సంకేతంగా 7 గుర్రాలు. అందుకే అక్కడ 9 గుర్రాలు 8 గుర్రాలు 11 గుర్రాలు ఉండవు. కనుక రోజుకో గుర్రం లాగా అనమాట. ఆ గుర్రం దాని నుంచి వచ్చే కిరణాలు, ప్రతి కిరణానికి పేర్లు కూడా ఉన్నాయమ్మా. అసలు ప్రతి నెల కూడా సంక్రమణం అప్పుడు సూర్యుడు ఒక దిశ నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారతాడు. మారేటప్పుడు ఆ రాశిలో మళ్ళీ ప్రత్యేకంగా మొదలు పెడతాడు యాత్రని. చేసేటప్పుడు ఆ సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అన్నాం. 12 మంది ఆదిత్యులు. 12 మంది 12 నెలలకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సూర్యుడు అధిపతి. ఇది మొదటిదిగా భావించాలి. మాఘంలో వచ్చినటువంటి సప్తమిని, శుద్ధ సప్తమిని మొదటిగా భావించాలి. భావించి ఈయన అర్కుడు కదా సూర్యుడు అంటే, ఆయనకి అర్కుడు అనే పేరు కూడా ఉంది. రకరకాల పేర్లు ఉన్నాయి. పూష, అర్క, భాను, రవి, మిత్ర, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆదిత్యుడు కనుక ఆదివారము అంటున్నాం. కనుక మనం మొదలు పెట్టేటానికి ఆది బిగినింగ్లో చేస్తున్నాం. కనుక దీనికి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత ఈ ఆదివారానికి. కనుక ఈ ఆదిత్యుడి పుట్టినరోజుగా ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఆ రోజున చాలామంది ఇళ్ళలో ఆచారం చేసేవాళ్ళు ఏంటంటే, జిల్లేడాకులు భుజాల మీద తల మీద పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. చిక్కుడాకులు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇవి ఎందుకు చేస్తారు అంటే, ఆ జిల్లేడు చెట్టుని అర్కం అంటాం. ఇది అర్కుడే, ఆయన అర్కుడే. అంటే రెండు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అర్కపత్రం అంటాం సంస్కృతంలో. ఈ రేగు కూడా పెట్టుకుంటారు. బదరి కూడా సూర్యుడికి సంబంధించిందే. రేగు ఆకు, చిక్కుడాకు, జిల్లేడాకు, వీటితో ప్రత్యేకంగా ఆ రోజు మనం అక్కడేమో ఆయన దూరం నుంచి కిరణం ఇస్తున్నాడు, ఇక్కడేమో డైరెక్ట్గా జిల్లేడాకులు పెట్టుకుని దాన్ని ఒంటి మించి తీసేసి స్నానం చేస్తే చక్కగా ఆ మొత్తం అంతా దేహంలో ఉన్నటువంటి చెడు అంతా పోయి మళ్ళీ ఆరోగ్యం వచ్చేస్తుంది అనేది నమ్మకం. ఆరోగ్యం వచ్చేస్తుంది అనేది నమ్మకం. కనుక ఆ రకంగా స్నానాలు. ఆ రోజున ఒక నియమం, కత్తి పెట్టి కోసేటటువంటి వంటలు కానీ ఏమీ చెయ్యొద్దు అని. కనుక చేత్తో చేసేటటువంటి వంటలు ఏముంటాయి? ఏదో ఆకుకూరలు ఇలా గిల్లి చేయటం, చిక్కుడు కూర కాయలు ఇలాగా గిల్లి అటు ఇటు పీచులు తీసేసి, మధ్య ఫైబర్ ఉంటుంది కదా, మధ్యలో ఉన్నదాన్ని ఇలా చేత్తో విరిచేసి కూర చేసుకోవటం. ఆ చిక్కుడాకులు చిక్కుడు కాయలతోనే చిన్న చిన్న రథాలుగా చేసి దేవుడికి. రథం అంటే ఏమిటి? 2 చిక్కుడుకాయలు 2 చీపురు పుల్లలు కలిపి ఇలా 4 స్క్వేర్ లాగా చేసి దాని మీద ఒక చిక్కుడు ఆకు పెట్టి, మంచి ఆకు, పెద్ద ఆకు, కేవలం సూర్యుడు ఎదురకుండానే వండినటువంటి పాయసాన్ని సూర్యుడికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తింటాం. అది ఆరోగ్యం అని. అంటే బయట వంట చేస్తాం ఆ రోజు. ఎప్పుడు ఎవరికి చూడొద్దు అని చెప్పి ఇంట్లో రహస్యంగా వంట చేస్తారు. వంటగదిలోకి అందరినీ కూడా రానివ్వరు చాలామంది. ఎందుకంటే మేము వంట చేస్తున్నాం, కొంచెం పవిత్రంగా ఉంటాం, మడిగా ఉంటాం. మడిగా ఉండటం వల్ల ఉపయోగాలు కరోనాలో అందరికీ బాగా తెలిసాయి కదా, ప్రపంచం అంతా కూడా నేర్చుకుంది కదా దీనివల్ల ఉపయోగం. కనుక అలా విడిగా ఉండి చేయడం అనేది మామూలుగా నిత్యం. కానీ ఇది అలా కాదు, పబ్లిక్గా చేసేది, బయటకు చేసేది. చక్కగా ఈ సంక్రాంతి ధనుర్మాసం అంతా పెట్టుకున్నటువంటి గుబ్బిళ్లతో పిడకలు చేసి, ఆ పిడకల్ని ఒక కుంపట్లాగా ఏర్పాటు చేసుకుని, దాంట్లో ఒక మట్టి కుండ పెట్టి, దాంట్లో పాలు పోసి పొంగించి, దాంట్లోనే బియ్యం వేసి సూర్యుడితో ఎదురకుండా చేసి ఆ కుండలో పాయసం వండి, ఆ పాయసాన్ని సూర్యుడికి నైవేద్యం పెట్టి, మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా 2 చిక్కుడాకులు 2 పుల్లలు కలిపి దాంతో ఒక రథంలాగా స్క్వేర్ లాగా చేసి దాని మీద ఆకు పెట్టి, ఆ ఆకులో పాయసం, ఈ వండిన పాయసం పెట్టి నైవేద్యం పెట్టి, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆ సూర్యకిరణాలు వీటన్నిటి మీద పడ్డాయి. అవును, సూర్యకిరణమే కదా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది.
కనుక అది ప్రసాదంగా అందరూ తింటారు. హ్మ్. రథసప్తమి నాడు మన ఆరోగ్యం కోసం మనం సూర్యుడికి చేసుకునే పూజ. ఎవరి ఆరోగ్యం కోసం వాళ్ళే మళ్ళీ. హ్మ్. కాకపోతే మనం చేయలేనప్పుడు ఎవరైనా చేస్తే అక్కడి నుంచి వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలో సూర్యుడే కనిపించట్లేదు, చంద్రుడే అవును. కనిపించట్లేదు. అలాంటప్పుడు కనిపించే చోటకెళ్ళి చేసుకోవటం. హ్మ్. లేదా కనిపించిన వాళ్ళు ఎవరిళ్ళలో అయినా చేసుకుంటుంటే మనం కూడా అక్కడికెళ్ళి జాయిన్ అవ్వటం. ఈ రకంగా. పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి. అలా ఉంది గనక మరి. మారుతోందదే కదా! తరాలు మారుతున్నాయి. కొన్ని రకాల వెసులుబాట్లు కొన్నిసార్లు ఉంటున్నాయి, కొన్నిసార్లు ఉండటం లేదు. అవన్నీ చూసుకోవాలి. ఇది రథసప్తమి ప్రత్యేకత. హ్మ్. చేసి ఆ రోజున మనం సూర్యారాధన చేయటం వల్ల ఆరోగ్యం వచ్చింది. సూర్యుడికి ప్రసాదం నివేదించిన ప్రసాదం తినటం వల్ల ఆ రోజున మన చేత్తో కత్తితో ఎటువంటి హింస జరగలేదు. హ్మ్. రథసప్తమి సౌరమానం ప్రకారం ఉత్తరాయణం ప్రారంభం కావటం. హ్మ్. ఇప్పుడు మన ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి వైకుంఠ ఏకాదశికి కొన్నిసార్లు, చేసాము. రేపు మళ్ళీ తర్వాత మకర సంక్రాంతికి ఇంకొన్నిసార్లు చేసుకుంటాం కదా! హ్మ్. అది అయిపోయాక ఉత్తరాయణం మొదలైందని ఈ ఈ సూర్యుడికి ఉత్తరాయణం మొదలయ్యి ఉత్తర దిశ వైపు నుంచి పయనం మొదలు పెడతాడు. హ్మ్. దీని రథసప్తమి విశేషత ఇది. దిశ మార్చుకుంటున్నాడు ఆయన. దిశ అనేది సూర్యగమనం మారుస్తుంది. మారుతున్నాడు. తెలుసు కదా! ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇటు తిరుగుతుంది, ఒక్కోసారి ఇటు తిరుగుతుంది. హ్మ్. ఆ దిశ మార్చుకునేది కూడా రథసప్తమి నాడు జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.